నమస్తే, వెల్కమ్ టు స్ట్రాఫిక్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు గుజరాత్తో ఢిల్లీ ఢీ. కర్నూలు జిల్లాలో ఆలూరులో విరూపాక్షి నామినేషన్. బండి సంజయ్ సంచలన ప్రకటన. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్రమ వలసలకు చెక్, సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ. దానం నాగేందర్ కు ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పిస్తా సీఎం రేవంత్. విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఖరారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 8 మ్యాచ్లో 4 గెలుపుతో గుజరాత్ 6వ ప్లేస్లో ఉండగా 3 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 8వ స్థానంలో ఉంది. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్ల కెప్టెన్లు గిల్ పంత్ భావిస్తున్నారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ టీంలో 4 సార్లు తలపడగా చెరో 2 సార్లు గెలిచాయి. అశేష జనవాహిని మధ్య మంగళవారం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్ష అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో అభ్యర్థి విరూపాక్షతో పాటు వైకుంఠ మల్లికార్జున చౌదరి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఏరూరు శేఖర్, శశికళ, కోట్ల హరిచక్రపాన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలూరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం వరకు విరూపాక్ష ఊరేగింపు కొనసాగింది. కరీంనగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆయన జోషం చెప్పారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నాడో తనకు తెలియదన్నారు. ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. అంత మొత్తం డబ్బుతో తాము 16 కోట్ల యువతకు ఉద్యోగం కల్పించేవాళ్ళమని రాహుల్ అన్నారు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళమని, 10 కోట్ల మంది రైతుల రుణాలు రద్దు చేసేవాళ్ళమని తెలిపారు. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి హాజరయ్యారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇది ఎన్నిక వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. ద్వారా జగనన్న ఎవరో కాదు, మా కుటుంబ పెద్ద, మా కుటుంబంలో మనిషి. జగనన్న ప్రతిపాదించి పంపించినటువంటి రాజేష్ అన్న ఎవరో కాదు, మా కుటుంబ మనిషి, మా కుటుంబంలో మనిషి అన్న విధంగా అందరూ కూడా సంతోషంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో మే 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బలపరుస్తున్నారు. అత్యధిక మెజార్టీలో సత్యవేడు నియోజకవర్గంలో నూకతోటి రాజేష్ అన్న గెలవబోతున్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపించవలసిందిగా మేమిద్దరం రాజేష్ అన్న నేను కలిసి ఖచ్చితంగా సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలో కష్టపడి పనిచేస్తామని, ఇంతకు ముందు ఉన్న వ్యక్తులు తమ స్వార్థం కోసం పనిచేసినట్టు కాకుండా నియోజకవర్గ ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు, అటు జగనన్న యొక్క సహాయ సహకారాలతో, ఇతర సహాయ సహకారాలతో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకొచ్చింది. మంగళవారం సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటిష్ రాజు చార్లెస్ III ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారింది. బ్రిటన్ కు వస్తున్న అక్రమ వలసదారులను అడ్డుకునేందుకే రువాండా బిల్లును తీసుకొచ్చామని ప్రధాని రిషి సునక్ అన్నారు. రక్షణ దళాలు జవాన్ల కోసం ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఓ తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో విజయవంతంగా పరీక్షించారు. దీని ముందు భాగంలో ఉండే హార్డ్ ఆర్మర్ ప్యానెల్ 6 రౌండ్ల వరకు నిరోధిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ గెలుస్తుందన్నారు. దానం నాగేందర్ ని గెలిపిస్తే ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. కాగా కాసేపట్లో దానం నాగేందర్ నామినేషన్ వేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవించి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన దేశాలు వ్యక్తిగతంగా దృఢంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా సమిష్టిగా మనుగడ సాధించగలుగుతుందని నొక్కి చెప్పారు. చిన్న ద్వీప దేశాలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. ICDRA ప్రారంభించినప్పటి నుంచి భారత్ ఒకే వైఖరిని కలిగి ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణకు మోదీ రానున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న హైదరాబాద్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కానున్నారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారు. 4న నారాయణపేట, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేడు గుజరాత్ తో ఢిల్లీ ఢీ. కర్నూలు జిల్లాలో ఆలూరులో విరూపాక్షి నామినేషన్. బండి సంజయ్ సంచలన ప్రకటన. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్. సచ్చివేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్రమ వలసలకు చెక్, సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ. దానం నాగేందర్ కు ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పిస్తా సీఎం రేవంత్. విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఖరారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.